హలో నమస్తే వెల్కమ్ టు ధరణి కుకింగ్ మానియా. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న రెసిపీ వంకాయ ఉల్లగడ్డ అండ్ మెంతాకుతో గ్రేవీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత రుచికరమైన వంట మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. సో మన వీడియోలో చెప్పిన కంప్లీట్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. మీకు ఇంతే పర్ఫెక్ట్గా రుచికరంగా చాలా కలర్ఫుల్గా టేస్టీగా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ లైక్ ద రెసిపీ ప్లీజ్ హిట్ ద లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వంకాయలు అండి. నేను ఈ కలర్లో ఉన్న వంకాయలు వాడుతున్నాను. మీరు గ్రీన్ కలర్లో ఉన్న వంకాయలు కూడా వాడచ్చు. 2 ఎర్రగడ్డలు, 1 ఉల్లగడ్డ ఉప్పు నీళ్ళలో నానబెట్టినది, కొత్తిమీర, పెద్ద ఆకు ఉన్న మెంతాకండి. పెద్ద ఆకు ఉన్న మెంతాకు వాడితేనే మనకి చాలా కమ్మని టేస్ట్ ఉంటుంది. ఒక బౌల్లో 1 గ్లాస్ పైన నీళ్లు వేసుకొని దాంట్లో 1/4 టీ స్పూన్ పైన పసుపు, 1/4 టీ స్పూన్ పైన ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రింజాల్ అంతా నేను ఒక 4 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. సో వంకాయలన్నీ మనం కట్ చేసుకున్నవి ఉప్పు పసుపు నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి. కలర్ మారకుండా ఉంటుంది. ఒకవేళ మీరు అప్పటికప్పుడే వంట చేసుకుంటూ ఉంటే మీరు ఇలా ఉప్పు పసుపు నీళ్ళలో నానబెట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను పొటాటో కూడా అలానే కట్ చేసుకుంటున్నాను. ఒక పొటాటోని నేను ఒక 8-9 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటేనే మీకు చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. మరీ చిన్న పీసెస్గా పొటాటోని కట్ చేసుకోవకండి. సో పొటాటో కూడా కొంచెం కలర్ మారుతుందండి. సో నేను ఈ పొటాటో కూడా కట్ చేసుకున్న తర్వాత కూడా నేను వంకాయలు నానబెట్టిన ఉప్పు పసుపు నీళ్ళల్లోనే నేను ఈ పొటాటో పీసెస్ కూడా వేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఒక 10 నిమిషాలు టైం గ్యాప్ పడుతుందండి కట్ చేసుకున్న తర్వాత వంటలో వేయటానికి. సో నేను ఇలా ఉప్పు పసుపు నీళ్ళలో పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఒకవేళ ప్రిపేర్ చేసుకునేటప్పుడు సడన్గా మీకు ఫోన్ కాల్ వచ్చింది ఆర్ ఎల్స్ మీరు కొంచెం బిజీగా ఉన్నారు, కొంతసేపటి తర్వాత ప్రిపేర్ చేసుకుంటున్నారంటే ఖచ్చితంగా ఉప్పు పసుపు నీళ్ళలో నానబెట్టండి. అప్పుడు మీకు కలర్ మారకుండా ఉంటుంది. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఒక 3 టీ స్పూన్ల పైన ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పెద్ద ఆనియన్స్ వేసుకొని 1 నిమిషం కలపెట్టిన తర్వాత ఒక పెద్ద టీ స్పూన్ పైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని 1/4 టీ స్పూన్ పైన పసుపు వేసి 1 నిమిషం వరకు కలుపుకోవాలి. తర్వాత ఒక పెద్ద టీ స్పూన్ పైన కారప్పొడి అండ్ ఒక పెద్ద టీ స్పూన్ పైన ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ పైన గరం మసాలా, ఒక పెద్ద టీ స్పూన్ పైన వెజిటేబుల్ మసాలా పౌడర్ వేసుకోవాలి. వెజిటేబుల్ మసాలా పౌడర్ మీ దగ్గర అవైలబుల్లో లేకుంటే మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు. సో ధనియాల పొడి, కారప్పొడి, గరం మసాలాతో కూడా చేసుకోవచ్చండి. సో వెజిటేబుల్ మసాలా పౌడర్ నెససరీ అని ఏమీ కాదు. కలుపుకున్న తర్వాత ఒక 2 పెద్ద పిడికెళ్ళమైన పెద్ద ఆకు ఉన్న మెంతాకు వేసుకోవాలి. మెంతాకు వల్ల ఈ రెసిపీకి చాలా మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది. సో ఏ కర్రీస్ అయినా గ్రేవీస్లో అయినా ఏదైనా స్పైసీగా మీరు చేసుకునేటప్పుడు మెంతాకు ఖచ్చితంగా వాడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో కస్తూరి మేతి అంటారు కదండి, ఈ మెంతాకుని ఎండపెట్టిన దాన్ని కస్తూరి మేతి అంటారు. మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మసాలాలంతా బాగా మగ్గిన తర్వాత మనం నానబెట్టిన వంకాయ ఉల్లగడ్డ నీళ్ళతో పాటు మనం వేసుకోవాలి. వంకాయ ఉల్లగడ్డ మనము వాటర్లో పెట్టినప్పుడు ఆ వాటర్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అండి. సో ఆ వాటర్తో సహా నేను వేసుకున్నాను ప్యాన్లో. ఇంకా హై ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు కుక్ చేసుకుంటే త్వరగా మనకి చాలా టేస్టీగా చాలా మంచి స్మెల్ వస్తుందండి అది కుక్ అవుతుంటే. సింప్లీ అవుట్ స్టాండింగ్ అనమాట. మీరు ఒకవేళ గ్రీన్ కలర్ వంకాయ వాడుతూ ఉంటే ఆ వంకాయ ఇంకా చాలా తొందరగా మగ్గిపోతుందండి. నేను పర్పుల్ కలర్లో ఉన్న వంకాయ వాడుతున్నాను కదా, దీనికి కొంచెం టైం పడుతుంది. మీరు ఒకవేళ గ్రీన్ కలర్లో వంకాయ వాడుతూ ఉంటే ఒక 10 నిమిషాలే మీరు మగ్గ పెట్టుకోవచ్చు. సో 5 నిమిషాలు మగ్గ పెట్టుకున్న తర్వాత కొంచెం కలుపెట్టుకొని నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. వావ్, చాలా మంచి స్మెల్ అండి. వెరీ గుడ్ స్మెల్, మంచి అరోమా. ఈ వంట మీరు ప్రిపేర్ చేస్తుంటే మీ పక్కింటికి కూడా మీకు స్మెల్ వస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది అండ్ అంత మంచి సువాసన, అంత మంచి స్మెల్ వస్తుంది. సో మౌత్ వాటరింగ్ అండి. సో పొటాటో అండ్ వంకాయ బాగా కుక్ అయిపోయాయి. సో నేను కొంచెం టేస్ట్ చేశానండి, దీంట్లో కొంచెం ఉప్పు పడుతుంది అనిపిస్తుంది. సో నేను మళ్ళీ ఒక 1/4 టీ స్పూన్ పైన ఉప్పు వేసుకున్నాను. సో నేను ఇప్పుడు ఉప్పు వేసింది పింక్ సాల్ట్ అండి. నేను ముందు బ్లాక్ సాల్ట్ వాడుతూ ఉన్నాను. సో 1 మంత్ బ్లాక్ సాల్ట్, 1 మంత్ పింక్ సాల్ట్ అండి. ఈ బ్లాక్ సాల్ట్ అండ్ పింక్ సాల్ట్ అనేవి
నార్మల్ వైట్ సాల్ట్ కన్నా చాలా మంచివండి. మీరు కూడా చెక్అవుట్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి. వైట్ సాల్ట్ కన్నా పింక్ సాల్ట్ అండ్ బ్లాక్ సాల్ట్ అనేవి చాలా మంచిది హెల్త్కి. మీరు ఒకవేళ వైట్ సాల్ట్ వాడుతూ ఉంటే స్టార్ట్ యూజింగ్ బ్లాక్ సాల్ట్ ఆర్ పింక్ సాల్ట్ అండి. దే ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. సో మన కర్రీ అంతా రెసిపీ చాలా బాగా ప్రిపేర్ అయిపోయింది. సో 20 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. సచ్ అండ్ సింపుల్ రెసిపీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇంకా ప్రిపేర్ చేసుకున్న వంకాయ, ఉల్లగడ్డ అండ్ మెంతాకు గ్రేవీ అంతా నేను ప్లేట్లోకి నేను సర్వ్ చేసుకుంటున్నాను. సో మన యూట్యూబ్ ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న రెసిపీస్ చెక్అవుట్ చేయండి. ఇఫ్ యూ లైక్ అవర్ రెసిపీస్ ప్లీజ్ హిట్ ద లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. సో మీకు మన రెసిపీస్లో ఏదన్నా మీకు ఇంకా రెసిపీస్ కావాలి, ఇఫ్ యూ వాంట్ అస్ టు డూ ఎనీ ఆఫ్ ద రెసిపీస్ దట్ యూ లైక్ అంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్లీ విల్ మేక్ దోస్ రెసిపీస్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ షేర్ యువర్ థాట్స్ అబౌట్ దిస్ ఇన్ అవర్ కమెంట్ సెక్షన్. విల్ బీ వెరీ హ్యాపీ టు హియర్. సో మౌత్ వాటరింగ్ అండి. సో చాలా కలర్ఫుల్గా, జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంది. ఆ మసాలాస్ అంతా ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ దోస్ వెజ్జీస్కి చాలా బాగా పట్టిందండి. సో లుక్స్ అమేజింగ్. సో ఈ కర్రీ మనము ఏ దాంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. బ్రౌన్ రైస్, వైట్ రైస్, బాస్మతి రైస్, పుల్కా, ఓట్స్ పుల్కా, చపాతీ, పూరి ఇదేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్లో ఓట్స్ పుల్కా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ స్పినాచ్ పుల్కా, మల్టీగ్రెయిన్ పుల్కా ఇలా చాలా పుల్కాస్ ఉన్నాయండి విచ్ ఇస్ వెరీ హెల్తీ అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చెక్అవుట్ చేయండి మన యూట్యూబ్ ఛానల్లో. ఇఫ్ యూ లైక్ అవర్ ఛానల్ ప్లీజ్ హిట్ ద లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ button. Thank you so much. Keep visiting our YouTube channel and we'll be posting a new video tomorrow. Thank you so much.